సినిమా అద్భుతంగా ఉన్నదండి. ఇంటిళ్ళ బాది పిల్లని తీసుకొచ్చి చూపించి మన సంస్కృతి అంటే ఏంటో వాళ్ళకి నేర్పించి తెలియజేయాలి. తరతరాలుగా కూడా ఇది పోనీయకుండా వాళ్ళకి చెప్పాలి. ముఖ్యంగా దేశభక్తి అంటే ఏంటో, ఎట్లా ఉండాలో, ఎలా ఆచరించాలో ఈ సినిమాలో చెప్పారు. చాలా ఫ్యామిలీలతోటే రావాలి. ఫ్యామిలీ అంటేనే పిల్లలతోటి రావాలి. వాళ్ళకు చూపించాలి మన సంస్కృతి అంటే ఏంటో వాళ్ళకి తెలియచెప్పాలి, వివరించాలి. అది సంగతి. అదంతా దేశభక్తి అంటే ఏంటో ఈ సినిమాలో చక్కగా వివరించారు. అది ఎలా ఆచరించాలో కూడా చెప్పారు. అది బాగుంది సినిమా, చాలా బాగుంది. సార్ ఎట్లా ఉంది మూవీ? బాలకృష్ణ యాక్టింగ్ చాలా బాగుంది. అఖండ 1 కి 2 కి ఏమైనా అంటే సేమ్ ఉన్నాయా? అట్లా ఉంది సేమ్ ఉంది, ప్లస్ హైందవ ధర్మం గురించి చెప్పారు. బాగుంది. లాగ్ అనిపించిందా మీకు? స్టార్టింగ్ లాగ్ ఉందని చెప్పేసి అంటున్నారు. లాగ్ ఏం లేదండి. అఖండ 1లో అట్లానే ఉంది, అఖండ 2లో అట్లానే బాగుంది. సో బాలకృష్ణ ఎట్లా చేశారు? సేమ్ నెక్స్ట్ లెవెల్. బాలకృష్ణ అఖండ 1 నుంచి అఖండ 2 నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. తమన్ ఎట్లా ఉంది మ్యూజిక్? తమన్ మ్యూజిక్ హైలైట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. విలన్ ఆది గారు బాగున్నారు, ప్లస్ వీళ్ళందరూ బాగున్నారు, చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ యాక్చువల్లీ. హిందూ మతం గురించి ఏమైనా ఉందా ఇందులో? హిందూ సనాతన ధర్మాల గురించి లైక్ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియని అన్ని కూడా మంచిగా తెలుస్తుంది అనమాట. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఏం తెలియదు అంటారు? అంటే ఏం అందులో ఏమున్నాయి అసలు? అంటే లైక్ ఇప్పుడు ధర్మాలు అంటే గాడ్, శివ ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. ఇవన్నీ కొంచెం చూపిస్తే ఏమో కొంచెం ఎడ్యుకేట్ అవుతారు అని అనుకుంటున్నాను. బాగుందా లేకపోతే చాలా సూపర్ ఉంది మూవీ, చాలా ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు? ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. ఫైటింగ్ సీన్స్ ఏం అట్లేం లేవు. అంటే జడ్జ్మెంట్ అంటే కరెక్ట్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది, మన ఓవర్ ఏం లేదు, తక్కువ. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా సూపర్ ఉంది. యాజ్ యూజువల్ అఖండ 1 అఖండ 2 ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది, చాలా బాగుంది. చూసారా మూవీ? చూసాను. ఎట్లా ఉంది? అంటే ఒకసారి చూడొచ్చా? చూడొచ్చు. బాలయ్య బాబు అయితే గాల్లో ఎగురుతున్నాడు అంతే చెప్పి సినిమా తీశారు. అంటే మన ఇండియన్ సూపర్ మ్యాన్ కథ ఇది. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో చూడండి, ఆయన నిజంగా వాళ్ళు నమ్మి తీశారు ఈ సినిమా. ఈ రేటింగ్ 5 out of, అంటే దేవుడికి రేటింగ్ ఇవ్వడం ఏంటి? గుడి మీద పెయింట్లు బాగున్నాయని సినిమాకి వెళ్తామా? మీరు దేవభక్తుడైతే ఈ దేశం పట్ల మీకు అభిమానం ఉంటే ఈ సినిమా వెళ్ళి చూడండి. రేటింగ్ ఇవ్వమంటే 5/5. ఎట్లా ఉంది మూవీ? ఒళ్ళు గగ్గురు చేయడానికి తీశారు. అంటే వాళ్ళు నమ్మి తీశారు ఈ సినిమాని. అసలు ఎలా తీశారంటే ఆ సినిమా ప్రతి సీను, ప్రతి ఇది పక్కడ్బందీ. అంటే అసలు ఎక్కడ సినిమాలో ల్యాగ్ ఉందా? అది అసలు ఎట్లాగా వీళ్ళు అఖండ 1లోనే అంత హైప్ చేశారు కదా అనుకున్నాను. అసలు ఆ మోడ్రన్ టెక్నాలజీని, మంత్రశక్తిని ఎదుర్కొనే బాలకృష్ణ సీన్లు, బాబోయ్! ఆ బాలకృష్ణ కళ్ళల్లో ఆ పవరు, ఆయన బ్రహ్మముహూర్తంలో పూజలు చేసిన శక్తి అంతా కనిపిస్తుంది నాకు ఇందులో. ఆ బోయపాటి గారు నిజంగా ఆయనకి ఎంత భక్తి ఉందో దేశం మీద, దైవం మీద. లేకపోతే ఇలాంటి సినిమాలు తీయలేరు. కొన్ని డైలాగులు వింటే నిజంగా మీరు భారతీయులు అయ్యి మన దేశం మీద మీకు అభిమానం ఉంటే గనక మీకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎలాంటి డైలాగులు! మ్యాపుల్లో భారతదేశాన్ని చూశారు మీరు, మా దేశం విశ్వరూపం మీరు చూడలేదు. మేము శబ్దం చేస్తే ప్రపంచం అంతా నిశ్శబ్దం. ఇలాంటి డైలాగులు వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. అసలు ఎలా తీశారో ఈ సినిమా, అత్యద్భుతమైన సినిమా. మ్యూజిక్ ఎలా ఉంది? ఇంకా తమనైతే ఇంకా శివుడు పూనేశాడేమో అని ఆ పాటలు, ఆ సిస్టర్స్ పాడిన ఆ ఎండింగ్ సాంగ్ మైండ్ బ్లోయింగ్. ఒకవేళ ఎవరైనా ఈ సినిమా బాగోలేదు, క్రింజ్ అని చెప్తే మాత్రం నమ్మకండి. అద్భుతంగా ఉంది సినిమా.